ఈసీ అసలు ఏం కోరుతోంది బీహార్లో ఏదైతే చెప్తున్నటువంటిది వీళ్ళందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటిది ఏంటి, చాలామందిది ఎత్తేయబోతున్నారు అన్నటువంటిది. వాస్తవంగా అక్కడ ఎవరి ఓటు ఎత్తేయరు, ఉన్న ఓట్లు ఎవరి ఎత్తేయరు. అక్కడ ఒకే వ్యక్తి 3-4 చోట్లకి ఓట్లు ఉంటాయి. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, విజయవాడ సొంతది ఇల్లు, అక్కడ ఓటు ఉంటుంది నాకు. నేను హైదరాబాద్లో పనిచేశా, హైదరాబాద్లో సుదీర్ఘకాలం పనిచేశా. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఓటే ఇట్లేదు కాబట్టి అక్కడ ఓటు తీసుకుంటే ఇక్కడ తీసేయమన్నా, ఇక్కడ తీయలేదు, అక్కడ ఓటు ఇచ్చారు. తర్వాత అంటే మేము ముందు ఇక్కడ అద్దెకున్నాం, అద్దెకున్న ఏరియాలో ఓటు ఉంది, తర్వాత సొంత ఇంటి ఏరియాలో ఓటు ఉంది. ఈ పాత తీసేయమంటే మొదట తీయలేదు, తర్వాత నేను గట్టిగా కూర్చుని ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చేయించుకోగలిగా. ఇప్పటికీ ఒక సమస్య ఉంటుంటుంది అన్నమాట. ఇట్లాగా ఇప్పుడు ఇలా ఉన్నటువంటి 4-5 ఓట్లు తీసేయడం, 2-3 ఓట్లు అట్లాగా ఉన్నటువంటి తీసేయడం ఒకటి. రెండవది, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని అనుమానం ఎవరి మీద అయితే ఉంటుందో, అనుమానం కాదు, వాళ్ళు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు, వాళ్ళది అడుగుతారు. దాన్ని ఆపడం ఇక్కడ విపక్షాల ఉద్దేశం.